సింపుల్‌గా స్వీట్ రోజెస్‌ని ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటాయి. ఒక కప్పు మైదాను గానీ, గోధుమ పిండిని గానీ తీసుకొని ఇలా జల్లించుకొని తగినంత సాల్ట్‌ని, అలాగే నూనె గానీ, నెయ్యిని గానీ వేడి చేసుకొని వేసుకొని ఇలా ఉండయ్యేలాగా కలుపుకోవాలి. నూనె గానీ, నెయ్యిని గానీ వేసుకోవడం వలన మనకి క్రిస్పీగా, టేస్టీగా ఉంటాయి. ఇలా చపాతీ ముద్దలాగా కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఈలోపు మనము పంచదార పాకాన్ని రెడీ చేసుకోవాలి. ఏ కప్పుతో మనము పిండినైతే తీసుకున్నామో అదే కప్పుతోటి 1/3 పంచదారని, 1/3 అలాగే వాటర్‌ని కూడా వేసుకొని తీగ పాకం వచ్చేంత వరకు పాకం అన్నది ప్రిపేర్ చేసుకొని, కొద్దిగా నిమ్మరసం పిండుకొని పక్కనైతే పెట్టుకోవాలి. తర్వాత పెద్ద సైజులోని చపాతీ అన్నది ఇలా పాముకొని, దారుగా ఉన్న గ్లాస్ తీసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా చిన్న చిన్న చపాతీలుగా డివైడ్ చేసుకొని, మిగిలిన వేస్ట్ మొత్తం ఇంకొక చపాతీ ముద్దలోని కలుపుకోండి. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా లావుగా ఉండాలండి. అంతకన్నా సన్నంగా పాముకుంటే షేప్ అన్నది పర్ఫెక్ట్‌గా రాదు. తర్వాత ఒక లేయర్ మీద ఒక లేయర్ పెట్టుకొని ఇలా రౌండ్‌గా రోల్ చేసుకుంటూ చివర చపాతీకి వచ్చేసరికి ఎడ్జెస్‌కి కొద్దిగా ఆయిల్ అన్నది అప్లై చేసుకొని దాన్ని కూడా ఇలా రోల్ చేసుకున్నారంటే పువ్వు అన్నది విడిపోకుండా వస్తదండి. మనకి ఫ్లవరు నీట్‌గా వస్తది. తర్వాత మధ్యలోకి చాకుతోటి ఇలా కట్ చేసుకున్నారంటే ఒకేసారి 2 ఫ్లవర్స్ అన్నవి ఇలా వస్తాయి. తర్వాత చేతితోటి జస్ట్ ఇలా ఎడ్జెస్ అన్నవి కొద్దిగా నొక్కి పెట్టారంటే ఫ్లవర్ షేప్‌లో అన్నది ఇది వస్తది. ఇలా మనము 3 లేయర్ల దగ్గర నుంచి మీకు నచ్చినన్ని చపాతీలు వేసుకొని చేసుకోవచ్చు. మినిమం 3 లేయర్ల నుంచి ఈ పువ్వు అన్నది ప్రిపేర్ చేసుకోవచ్చండి. 3 చపాతీల కన్నా తక్కువ పెట్టారంటే మనకి ఫ్లవర్ అన్నది రాదు. నేను ఇక్కడ 5 లేయర్లు, 4 లేయర్లతోటి చేసి చూపిస్తున్నానండి. మీకు ఆ డిఫరెన్స్ అన్నవి తెలిసిపోతాయి. ఒకటి చిన్నదిగా, ఒకటి పెద్దదిగా ఉంటాయి. ఒకసారి చూసారంటే ఒకటి 3 లేయర్లు, ఒకటి 4 లేయర్లు, ఒకటి 5 లేయర్లతో చేసుకున్నాను నేనైతే. ఇంకా వేడిగా మరిగిన ఆయిల్‌ని మీడియంలో పెట్టుకొని మీడియంలోనే వేగించుకోవాలండి. అసలు హై ఫ్లేమ్‌లో పెట్టకూడదు. అలా పెట్టారంటే ఫ్లవర్ మొత్తం విడిపోతది. తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న పంచదార పాకంలోని ఇవి వేసుకొని ఒక పావు గంట అలాగే వదిలేసారంటే మనకి పాకం బాగా పీల్చుకొని ఫ్లవర్ అన్నది టేస్టీగా వస్తది. నచ్చితే లైక్ చేయండి.